సినీ రంగ అభిమానులు కానీ కళారంగ అభిమానులు కానీ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎంబీవీకే తరఫున నమస్కారాలు. నాకు సినిమాల మీద విశ్లేషణ చేయగలిగినంత పెద్ద శక్తి లేదు. కాకపోతే మా ఎంబీవీకే తరఫున ఈ కళారంగాన్ని ప్రోత్సహించాలని ఇది 9వ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుపుతూ ఉన్నాం. ఇది రాజుగారు కనుక ఈ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ వాళ్ళు కోరితే సంవత్సరాన్ని 2 సార్లు జరిపేదానికైనా మేము సిద్ధమే. ఎందుకంటే యువ కళాకారుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్న సృజన బయటికి తీసుకురావాలనేది ఒక అంశం అయితే, రెండో అంశం మేము భావించేది ఏంటంటే సమాజం పట్ల మనకున్న అవగాహన ఏంటి, సమాజాన్ని చైతన్యవంతం చేయటం, సమాజాన్ని అభివృద్ధి పదంలో నడపటం, మూఢ విశ్వాసాలు తగ్గించుకోవటం, ఇంకా మన ప్రజల యొక్క ఆహారం, వాళ్ళ ఉపాధి, సమాజంలో జరుగుతున్న కొన్ని అక్రమాలు, తప్పులు, వాటిని ప్రశ్నించటం, అటువంటి అంశం కూడా ఇందులో ఉంది. లేకపోతే సమాజం ముందుకు పోవాలంటే ఆటంకాలు చాలా ఉన్నాయి ఇవాళ. కాబట్టి వాటిని తొలగించే దానికి సాంస్కృతిక రంగం ద్వారా, ముఖ్యంగా సినీ రంగం ద్వారా కానీ షార్ట్ ఫిల్మ్ ద్వారా కానీ చాలా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. కళ యొక్క ప్రాధాన్యత గురించి ఒక గొప్ప కవి ఒక చిన్న గేయాన్ని రాశారు. అది చదువుతాను, దాని తర్వాత నేను చెప్పాల్సింది చెప్తా. కళ కొల కోసం కాదండి, కాసుల కోసం కాదండి, ప్రజల కోసమని చాటండి. చిత్రం, శిల్పం, కవనం, నటనం, గానం, నాట్యం, నృత్యం ఇలా కళలన్నీ శ్రమజనితాలు, మానవులందరి కృషి ఫలితాలు. కళలకు లక్ష్యం కాసులు కాదు, కీర్తి ప్రతిష్టల రాసులు కాదు, శ్రమైక జీవుల సౌభాగ్యం, సమస్త కళలకు పరమార్థం. ఇది ఆ గానం. అంటే ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన సంపద అంతా దోసుకెళ్ళారు అని యావత్ భారతదేశం పోరాటం నడిపింది. ఇప్పుడు మరి ఎందుకు పేదరికం ఉంది 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా? మరి ఎందుకు అసమాన పంపిణీ జరుగుతూ ఉంది? నేను ఒక లెక్క చెప్తాను చూడండి. దాన్ని బట్టి 1% ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనికుల చేతుల్లో మన సంవత్సరంలో వచ్చే ఆదాయంలో 40% వాళ్ళకి వెళ్ళిపోతుంది. 1%కి 40% సంపద వెళ్ళిపోతుంది. 50% ప్రజలకి 3% సంపదను పంచుకుంటున్నారు. ఆ 50% అంటే ఎంత పేదరికం ఉంది, 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఎంత అసమానత ఉంది అనేది మేము దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక దాంతోపాటు సమాజంలో రుగ్మతలు చాలా ఉన్నాయి. వాటి మీద మనం షార్ట్ ఫిల్మ్స్, చిన్న సినిమా పెద్ద సందేశం అంటున్నాం కదా, అటువంటి గొప్ప సందేశాలు చిన్న సినిమాలో చూపించవచ్చు. ఇంతకుముందు మార్పు అనే దాంట్లో చూపించారు. ఆపరేషన్ సింధూర్లో ఒక పాయింట్ చాలా పవర్ఫుల్గా చెప్పారు. ప్రజలకు సంబంధించినటువంటి జీవన విధానంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక ఫిలిం మేకర్సు, డైరెక్టర్సు, కెమెరామెన్లు అందరూ, దాన్ని తయారు చేసేవాళ్ళు అందరూ కూడా ఒక లక్ష్యం కోసం మనం చేస్తున్నామనంటే ప్రజల్లో మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. కేవలం ఏదో తీసి అట్టా యూట్యూబ్లో పెట్టేస్తే చూసినట్టు చూస్తాడు, లేకపోతే లేదు, మన ఇంట్రెస్ట్ తీర్చేసుకున్నాం అని అనుకుంటే మన సమాజం ఎడల మన బాధ్యత నిర్వహించినట్టు కాదు. ఇప్పుడు అందుట్లో ఏంటి, మన అనుభవంలో ఏం కనపడతా ఉంది? కొంతమంది చెప్పారు 24 గంటల్లో తీసేవండి షార్ట్ ఫిల్మ్ అంటున్నారు. మంచి అంశం, టెక్నాలజీ పెరిగింది. అదేవిధంగా సెల్ ద్వారా కూడా సినిమాలు తీసేసామని చెప్తున్నారు. కాబట్టి మన ఖర్చు తగ్గుతుంది కదా. పూర్వం 2 లక్షలు, 2.5 లక్షలు, 1 లక్ష అట్లా చెప్పేవాళ్ళు. ఇక్కడ సమావేశంలో వాళ్ళు అనుభవాలు చెప్పమంటే చెప్పేవాళ్ళు. మా తల్లి ప్రోత్సహించింది ఒకళ్ళు, మా బృందం అంతా కలిపి వేసుకున్నాం అని అంటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ మెథడ్స్ వచ్చినాయి. షార్ట్ మెథడ్లో టెక్నాలజీ అంత గొప్పగా ఉండాలని చెప్పారు, అది ఉండటం అవసరమే. కానీ గొప్ప సందేశం కనుకుంటే ప్రజలు స్వీకరిస్తారు, అది గమనించాల్సింది. కాబట్టి అటువంటి సందేశాత్మక సినిమాలు నిర్మించాలని మేము మాకినే బసవపురం విజ్ఞాన కేంద్రం కోరుకుంటా ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద పోరాటం జరిగింది. ఇప్పుడు ప్రైవేటీకరణకి వెళ్ళిపోతూ ఉంది అంచెలంచెలుగా. కీలకమైన అంశం ఏంటి అందుట్లో? విశాఖ ఉక్కుకి బొగ్గు గనులు లేవు, ఐరన్ గనులు లేవు. ఐరన్ గనులు కనుక ఇస్తే
ఆ నష్టం తగ్గించి గవర్నమెంట్గా చాలా డబ్బు ఇవ్వగలుగుతుంది విశాఖ ఉక్కు, ఇచ్చింది కూడా అట్ట. ఇప్పుడు మన ఎంపీలు మెట్టలని ఒక పెద్ద కార్పొరేట్కి గన్లు ఇవ్వాలి, అనకాపల్లిలో పరిశ్రమ పెడుతున్నాడు, ఆయనకి గన్లు ఇవ్వాలని రిప్రజెంట్ చేస్తున్నారు కేంద్ర ఉక్కు గనులు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి. ప్రజలందరూ సాధించుకున్న విశాఖ ఉక్కుకేమో గనులు అడగట్లా, మెట్టలకు అడుగుతున్నారు. మీరు ఆలోచించండి, సినిమా ఏం తీయాలి, అటు తీయాలనేది. నేను అన్నాను, ఇటువంటి సినిమా మీరు తీస్తే ఎవరు చూస్తారండి అని అంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, సంఘటిత కార్మికులు మీ సినిమాని వాళ్ళ సినిమాగా భావిస్తారు. అది మనం సాధించాల్సింది. ప్రజలు మాది సినిమా అనుకోవాలి. ఆ రకంగా ఇంకా అంతేకాదు, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇస్తారు. మా విజ్ఞాన కేంద్రాలు కూడా మీరు అటువంటి థీమ్తో ఏదన్నా, ఇంకా నేను కొంచెం చెప్తాను, ఆ థీమ్తో ముందుకు వస్తే ఆ బాధిత సెక్షన్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో, పోరాటాలు చేస్తున్నారో, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము కూడా చెప్పగలుగుతాం, మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. కాబట్టి అదొకటి ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇక 2, నెల్లూరు జిల్లాలో కరేడ్ అనేది ఈ మధ్య పేపర్లో బాగా వస్తాను చూస్తున్నారా? కరేడులో ఆడి శివారులో ఎన్ని కలిపి 10-12 దాకా ఉన్నాయట. 8,400 ఎకరాలు ఒక ఇండోసోల్ అనే కంపెనీకి కరెంటు తయారు చేయడానికి ఇచ్చారు. ఒక జీవో సంతకం పెట్టి ఇచ్చారు అంతే. అసలు ఆ జనం ఏమైపోవాలి? ఆ కరేడు గ్రామంలో ఉండేటువంటి 15,000 మంది ప్రజలు, ఆ శివారుల్లో ఉండాళ్ళు, వాళ్ళు పెద్ద పోరాటం చేస్తున్నారు. అట్లాగే మొన్న ఒక శ్రమైక జీవనంలో వీరబ్రహ్మం గారు అని ఒక ఆయన మంచి మాట చెప్పాడు. ఏదన్నా మీరు ఒక కళ వేసేటప్పుడు, చిత్రలేఖనాలు వేసేటప్పుడు కానీ, ఒక సినిమా తీసేటప్పుడు కానీ, ఏ అంశం మీద అయితే మీరు తీస్తున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటి అని వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ విషయాలను తెలుసుకుంటే పవర్ఫుల్గా వస్తుంది. చిత్రకళ అయినా పవర్ఫుల్గా వస్తుంది, సినిమా అయినా పవర్ఫుల్గా వస్తుందని చెప్పాడు ఆయన. అందుకని కరేడు గ్రామానికి వెళ్ళి ఒక పర్యటన చేయండి, ఆ దగ్గరలో ఉండాళ్ళు. మీకు ఛార్జీలు ఖర్చు అయ్యి సెల్ ఫోన్లో తీసేస్తున్నారుగా సినిమా. మీరు ఒక సినిమా కరేడు ప్రజల యొక్క భావాలేంటి, అక్కడ వాళ్ళకి జరగబోతున్న నష్టం ఏంటి అనేది తీస్తే వాడు మీ సినిమాని రోజు వాళ్ళ సెల్లో పెట్టుకుని బంధుమిత్రులందరూ పంపిస్తారు. అంతకంటే మనకు కావాల్సిందే ఉంది అసలు. యూట్యూబ్లో ఎవడు చూస్తాడు? ఎన్ని సినిమాలు ఉంటాయి యూట్యూబ్లో? కానీ ప్రజల హృదయంలో ఉండాలి, అది పాయింట్ ఇక్కడ. ఆ విధంగా కరేడు ప్రజలు గొప్ప రిలీఫ్ ఫీల్ అవుతారు. మా తరపున సినిమా తీసారా వీళ్ళు, షార్ట్ ఫిల్ము, మా బాధలో కష్టాలు చెప్పారనుకుంటారు. అట్లాగే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు పరం చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తుంది లాభాలు? అక్కడ చదువుతున్న విద్యార్థులు, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, ఆ ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటి? రిజర్వేషన్లు ఉంటాయా? సీట్లు ఏ రకంగా కేటాయిస్తారు? పేద వర్గాలకు సీట్లు వస్తాయా లేవా? మరి ఆ కట్టేదాన్ని ఈ ప్రైవేట్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎన్ని బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుంటారు? ప్రజలకు ఎంతవరకు ఉపయోగం? ప్రైవేటు మెడికల్ కాలేజీలకి అటాచ్ చేసుకుంటారు వాటిని. కాబట్టి దాని మీద లేదు. ఇంకోటి చెప్తున్నా, స్మార్ట్ మీటర్లు, మనం అందరికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడున్న మీటర్లు పనిచేయట్లేదంట. మన 40 ఏళ్ళ నుంచి సినిమా మనం విద్యుత్ రంగంలో ఎన్నో బిల్లులు కట్టుకుంటూ వస్తున్నాం, అవన్నీ బాగానే పనిచేసినాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ అనే పేరుతో కొత్త తీసుకొచ్చి అదానీ తయారు చేశాడు దాన్ని. అదానీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అటువంటి అదానీ స్మార్ట్ మీటర్లో ఇప్పుడు బిగిస్తానికి వస్తే కొన్ని చోట్ల బిగించొద్దని అడ్డం తిరుగుతున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్త సమస్య అది. లోకేష్ గారు ఏమన్నాడు తన యువగళం పాదయాత్రలో? ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టేయండి, రానివ్వద్దు, ఇంట్లో పెట్టనివ్వబాకండి, షాపుల్లో పెట్టనివ్వబాకండి అన్నాడు. అందుకని స్మార్ట్ మీటర్ల విషయం మీద దాని లాభం ఏంటి, నష్టం ఏంటి? ప్రజలకి ఒక చిన్న సినిమా తీర్చుగా 8 నిమిషాల్లో 10 నిమిషాల లోపల. అట్లాగే పాడేరు గిరిజనులు, అన్నిటికీ గిరిజనులే బాధితులండి. అడవులు నరికేసినా గిరిజనులే నష్టపోయేది. అక్కడ ఖనిజాలు ఉన్నాయని వాళ్ళందరిని ఎలగొట్టినా వాళ్ళే. ఇప్పుడు హైడ్రో ప్రాజెక్ట్ ఏదో పెడతారంట, 1200 ఎకరాలు కొన్ని గ్రామాలు ఖాళీ చేయాలంట. ఇప్పుడు పోలవరం ఎన్ని గ్రామాలు ఖాళీ చేసి వాళ్ళు కొత్త ప్రాంతానికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు నివసించిన వాళ్ళు ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వేరే వెళ్ళిపోవాలి, వలస. మీరు ఆలోచించండి, మన ఇళ్లలో మనం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మన ఇంట్లో ఉన్న తర్వాత ఆ ఇల్లు వదిలిపెట్టి ఒక కొత్త ప్రాంతానికి, కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవనం ఎట్లుంటుంది, మన సాంఘిక సంబంధాలు ఎట్లా ఉంటాయి? ప్రజలు అది కదా ఇందాక మీరు ప్రేమలో అభిమానాలు ఎన్ని బోళ్ళని చూపించే సినిమాలో 100,000 సినిమా ప్రజల యొక్క జీవితాలన్నీ కూడా చాలా దుర్భరం అయిపోతాయి, గందరగోళంలోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళకి ఏమి న్యాయం జరుగుతుంది అనేది అది చేయాలి. లేదా ప్రపంచ సమస్య ఒకటి ఉంది, ప్రపంచం అంతా మారుమోగుతుంది ఇవాళ. గాజా అనేటువంటి ప్రాంతంలో ఇజ్రాయిల్ వచ్చి అమెరికా సపోర్ట్తో
రోజు బాంబులు వేస్తున్నారు వాళ్ళ మీద. ఇప్పుడు 65,000 మంది చచ్చిపోయారు. అక్కడ అరబ్బులను నిర్మూలించాలని చెప్పి అది కలిపేసుకుంటాం ఇజ్రాయెల్ అని చెప్పి అనేళ్ళు అమెరికా సపోర్ట్తో ఆహారం కోసం గిన్నెలు పెట్టుకుని ఉంచున్న వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తున్నారు. పిల్లల మీద, పిల్లలు స్త్రీలు ఎంత బాధితులు చెప్పడానికి ఇల్లేదు. దాని మీద ఒక అమ్మాయి ఎట్లా ఖండించిందో చూడండి. మిసాచెట్స్ యూనివర్సిటీలో వేమూరి మేఘ ఆ యూనివర్సిటీలో మాట్లాడుతూ ఒక నరమేధం జరుగుతుంది, ఒక జాతి నిర్మూలన జరుగుతుంది, మా యూనివర్సిటీ కూడా అందుట్లో పాత్ర వహించడం బాధాకరం అని చెప్పింది ఉపన్యాసం. కాబట్టి మీరు ఒక సినిమా తీసి మేఘలాగా మీరు కూడా సంచలనం చేయొచ్చు ప్రజల్లో, మీ చేతుల్లో ఉంది అది. ఇప్పుడు సినిమా రంగం అంతా గుత్తాధిపత్యం అయిపోయింది. అక్కడ మనం ఎంటర్ అయ్యేదానికి ఎక్కడ సందు ఇవ్వట్లా మనకి. కుటుంబాలు అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు, ఆ కులం కుటుంబాలు ఈ కులం కుటుంబాలు అందరూ కలిపి కోటీశ్వరులే. మళ్ళా అక్కడ మనకి ఎంట్రన్స్ ఎవరో నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు 40,000 సినిమా పాటలు రాసి. ఆయన మిథునం అనుకుంటావు సినిమా తీస్తే నాకు ఎక్కడ థియేటర్లు దొరకలేదని చెప్పాడు పబ్లిక్ వేదిక మీద ఆయన. కాబట్టి గుత్తాధిపత్యం అంత పెరిగిపోయిన తర్వాత నారాయణ చైతన్య మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లకి ఎట్లా గుత్తాధిపత్యం అయిపోయినాయో సినీ రంగంలో కూడా అయిపోయింది. మీరంతా చాలామంది పెద్ద యాక్టర్లు కావాలని కోరుకుంటున్నారు, తప్పే లేదు. ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరుకోవాలి, ఆశ ఉండాలి, లక్ష్యం ఉండాలి. కానీ అక్కడ సందు దొరకాలి కదా మనకి. కానీ దొరుకుతుంది కొంతమందికి, కొంత దొరుకుతుంది, కానీ చాలా కష్టంగా ఉంది. గాజాలో ఆ పిల్లల మీద మహిళల మీద జరుగుతున్న దుర్మార్గాలు పేపర్లో చూసి అనుభోగ్యంలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడి హృదయాన్ని కరిగించేటువంటి ఒక సినిమా తీయలేము 5 నిమిషాల్లో. కళ్ళమని నీటి ధారలు కారేటట్టుగా తీయాలి. అది ముస్లిం ప్రజానీకం దగ్గరికి వెళ్ళండి, ప్రజాతంత్రవాదుల దగ్గరికి వెళ్ళండి. ఏం అద్భుతమైన సినిమా తీసేవయ్యా నువ్వు 8 నిమిషాల్లో అయినా. అది మనకు కావాలి తప్ప ఏదో సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలని కోరుకుంటే తప్పులేదు. కానీ అది ఇప్పుడు కష్టమవుతుంది కాబట్టి కనీసం ఇట్లయినా ప్రజల ఆమోదం పొందుదాం మనం. కాబట్టి గాజా మీద తీయచ్చు. ఇంకో విషయం చెప్పనా, ఇవాళ పేపర్లో వచ్చింది. ట్రంప్ అనే పిచ్చాడు ఒకడు బయలుదేరాడుగా ప్రపంచంలో, దాని మీద సుంకాలు వేసేస్తాను నేను అంటే అతని కాళ్ళు అతనే నరుక్కుంటున్నాడు, సందేహం లేదు. ఒకడి మీద వేస్తే మిగతా వాళ్ళందరూ యూనిట్ అయిపోతారు. ఏమంటే మనం ఏం చెప్పుకుంటాం, ఒక పిల్లిని గదిలో పెట్టి కనుక కొడితే చివరికి అది మీదబడి తప్పించుకునే మార్గాలను చూస్తున్నా, లేకపోతే మీదబడి పీకేస్తుందని చెప్పని. కాబట్టి ఆ ట్రంప్ ఇవాళ 50% సుంకాలు పెంచేశాడు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ అంతా సంక్షోభంలో ఉంది ఇవాళ. రేపు అదే 50% కంటిన్యూ అయితే ఉత్పత్తి ఏమవుతుంది, అదొక సమస్య. అంతేకాదు ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటంటే H1B బేసా, ఇక్కడ ఇంజనీరింగ్ కానీ అమెరికాకి వెళ్ళి చదువుకుని ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేసిన వాళ్ళకి అక్కడ డబ్బు ఆ వీసా పొందేదానికి 2 లక్షల రూపాయలు ఖర్చు. ఇప్పుడు దాన్ని ఎంత చేశాడు తెలిసి ఇవాళ 90 లక్షల రూపాయలు పెంచేశాడు. పేపర్ చూశారండి. దాని మీద ఇమీడియట్గా తీసేయచ్చు కదా సినిమా. పేలుతుంది. తక్షణం స్పాంటేనియస్గా వచ్చిన సమస్య మీద తీస్తే అనేక మంది చూస్తారన్నమాట. అనుభవకులు సంప్రదించి చేయాలి. మనం ఒక్కడే చేస్తే మన చాలదు అనుభవం. కాబట్టి అట్లాగే పహల్గాం మీద ఆపరేషన్ సింధూర్లో ఒక మానవత్వానికి సంబంధించిన అంశం గొప్పగా చూపించారు. పహల్గాంలో అసలు 4,000 మంది పర్యాటకులు ఉన్న ప్రాంతంలో తీవ్రవాదులు ఎట్లా వచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంది, సైన్యం ఉంది అక్కడ, దాదాపు 2-3 లక్షల సైన్యం ఉంది అక్కడ. మరి ఎందుకు అక్కడ 28 మందిని కాల్చేశారు? అది ఆ పాయింట్ మీద మాట్లాడట్లా. బ్రహ్మాండమైన యుద్ధం పాకిస్తాన్ మీద చేసినట్టుగా, బ్రహ్మాండమైనటువంటి ఏదో చేసినట్టుగా విపరీతంగా టీవీ ఛానల్స్ అంతా కొట్టేసినాయి. కారణం ఏంటి? ఈ కార్పొరేట్ల చేతుల్లో ఛానల్స్ అన్నీ ఉన్నాయి. మీడియా పత్రికలు కూడా వన్ సైడెడ్గా రాసేస్తున్నాయి. కాబట్టి మన సరైన వార్త కూడా మన జారుతుందని సందేహం లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే కల్తీ జరుగుతుంది అంటున్నారు కదా. పాలలో కల్తీ, గుడ్లో కల్తీ, మాంసంలో కల్తీ, కూరగాయల్లో కల్తీ, వరి ధాన్యం పండించే దాంట్లో కల్తీ, అన్నిట్లో కల్తీ. ఇప్పుడు ఏమైందంటే మీడియాలో కూడా కల్తీ. సరైన వార్త రాదు ఎవరికి. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పహల్గాంలో ఫెయిల్యూర్ ఏంటని ప్రశ్నించాలి కేంద్రం మీద. కాబట్టి మతాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భక్తి వేరు, మతోన్మాదం వేరు, ఆ రకంగా తీసుకుని చేస్తూ ఉన్నారు. అందుకనే భారతదేశంలో మరి అక్కడ పహల్గాంలో ఒక అంశం చూడండి. ఒక గుర్రబగ్గి తోలుకుని ఈ మన పర్యాటకులను తీసుకెళ్లే ఒక ముస్లిం అతను ఆ టెర్రరిస్టులతో ఫైట్ చేశాడు, చంపేశారు అతను కాల్చేసి. ఆ విధంగా మరి భిన్నత్వంలో ఏకత్వం అనేది పహల్గాం ఘటనలో భారతదేశంలో ప్రజలందరూ ఏకోన్ముఖంగా భారతదేశం నిలబడాలి, పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి, అక్కడ ఉగ్రవాదానికి వాళ్ళు ఊతమిస్తున్నారని చెప్పని ముస్లింల దగ్గర నుంచి అందరూ కూడా
నిలబడ్డారు. అది భారతదేశం యొక్క ప్రత్యేకత నేను చెప్పదలుచుకున్నా. ఒక 20 కోట్ల 30 కోట్ల మంది మీరు ఈ దేశం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, మీరు 2వ తరగతి పౌరులుగా ఉండాలంటే ఈ దేశం అసలు ప్రశాంతంగా ఉండగలుగుతుందా? అట్లాగే క్రిస్టియానిటీని పట్టుకుని ఎక్కడో మీరు యూరోప్ ఖండం నుంచి వచ్చారు, మీరు మాకు లొంగి ఉండాలి అని చెప్పనంటే ఈ భారతదేశం ఐక్యంగా ఉంటుందా? కాబట్టి భారత స్వాతంత్ర మహాత్మా గాంధీని ఎందుకు చంపారు? మహాత్మా గాంధీ ముస్లింలు హిందువులకు మధ్య తగాదాలు బ్రిటిష్ వాళ్ళు పెట్టినప్పుడు ఆయన వెళ్ళి సత్యాగ్రహాలు చేశాడు. ఇటువంటి వ్యక్తి ఉండకూడదు, ఇది హిందూ దేశంగా మారిపోవాలి, హిందూ మత దేశంగా మారిపోవాలని చెప్పనే వాళ్ళు చంపారు మహాత్మా గాంధీని. ఇవాళ పాకిస్తాన్ మత దేశం అయింది. ఏమైంది? వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ఏమైనా ఉందా? ఇవాళ పాకిస్తాన్కి ఏమైనా విలువ ఉందా ప్రపంచ దేశాల్లో? అందుకని మతము కులం అనే దాని మీద కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి అనుభవిస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళ అనుయాయులకి చేస్తున్నారు తప్ప సాధారణ ఆ కులంలో ఉన్న సాధారణ ప్రజలు కూడా న్యాయం చేయట్లేదు. మీరు ఆలోచించండి. అందుకని మనం ఒక నూతనత్వంతో సినిమాలు నిర్మించాలి. బయట సినిమాలు చాలా వస్తున్నాయి, అట్లో కొన్ని మంచి ఉన్నాయి, ఎక్కువ ఎవరో చెప్పారు సోషల్ మీడియాలో 10% మంచి ఉండడం 90% చెత్త అని, అట్లా అప్లై చేసుకోవచ్చు దాన్ని. అందుకని సమాజంలో మనం ఒక గొప్ప మార్పు ఇందాక కొన్ని సినిమాల్లో చూపించినట్టుగా ఆ మార్పు కేవలం తల్లి గురించో కుటుంబ సంబంధాల గురించో కాకుండా సామాజిక దృక్పథంతో కూడా మీరు సినిమాలు తీస్తే తప్పనిసరిగా విజ్ఞాన కేంద్రం, మాకు 16 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, మీరు ఎక్కడైనా ముందుకొచ్చి ఈ థీమ్తో మేము సినిమా తీస్తామనంటే మీకు అవసరమైన సపోర్ట్ మేము విజ్ఞాన కేంద్రాల తరపున ఇస్తామని నేను హామీ ఇస్తా ఉన్నా. మీరు రాజు గారికి కానీ బీకేఎన్ఎస్ ప్రసాద్ గారికి కానీ చెప్పండి, మేము మీకు సపోర్ట్ గ్యారంటీకి ఇస్తాం. కాబట్టి ఆ రకంగా ఒక పెద్ద చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి మీ యొక్క కళా తృష్ణని ఉపయోగిస్తే ప్రజలు హృదయాల్లో ఉంటారు మీరని చెప్పని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మద్దతు ఎల్లప్పుడూ మీకు ఉంటుందని నేను హామీ ఇస్తా ఉన్నాను.